ఏమో పన్నది ఏంది ఎందుకన్నావు? జ్వరం వచ్చింది అత్తమ్మ ఇవాళ బాగా, అందుకే లేవలేదు. ఏం జ్వరం అది అవుతుంది జ్వరం అనబడి జ్వరం అవి వరకు ఆకు తలుకోపోతుంది, ఆకులు ఉడుచుకోపోతుంది, ముగ్గేసుకోపోతుంది, కూర లేదా పువ్వ లేదా ఏది లేదా ఎవరైనా చూసినా కానీ ఆకులు ఎట్లున్నది, ఇది ఎట్లున్నది, అది ఎట్లున్నది పంటివి. ఏ ఒక్కరోజు చేయరాదు అత్తమ్మ, శాతనైతే లేదు. జ్వరం వచ్చి ఇప్పుడే లేవబడితే నీ రోజు చేసుకుంటలేనా పని? పడుకున్నందుకు గుల్గా పడితివి. ఒక్కరోజు నిన్ను లగ్గం చేసుకున్నాక మా వాళ్ళు మీ వాళ్ళు ఏమన్నారు, చేయరాదు పని అంటే నిన్ను కూర్చుండబెట్టి అంత పని చేసిన ఆ నడుతుంది ఈనాడు దాకా చేయను. నాకు సాతనే ఉన్నానా చెయ్య? ఎన్ని రోజులు చేయాలి? శాతగాన్నాడన్నా చేయవా? అయ్యో సాతగన్నాడు జ్వరం అయితే గట్టే ఉంటావా? జ్వరం వచ్చి పంటి లేవపోతే నిన్న మొన్న లేచి చేయలేదా పని? మంచి అత్త దొరుకుతుంది అంటే గిసొంటి అత్త దొరికింది. జ్వరం అత్త కూడా పని చేస్తలేదు, గోస ఉచ్చుకుంటాంది. ఏమత్తనో ఏమో, ఇంట్లో ఒక్కలన్నా పని చేసేటోళ్ళు లేరు నాకు. చూసినావా ఎట్లా మాట్లాడుకుంటా పోతుందో? కొత్తప్పుడు నేను పుట్టాడు పని చేసిన, ఇప్పుడు గట్ట మాట్లాడుతుంది ఏమో చేసినట్టు. నేను పని ఏం చేసుకుంటావో వేసుకో. ఇక నాకు జ్వరం వచ్చిందన్న కొద్ది పని అని నన్ను గోస ఉచ్చుకుంటున్నావు. ఏమన్నా వేసుకో, ఏమన్నా గారి. మరి అన్నయ్య అంటారు మీ మరిది ఉండే మరి ఎట్లా అన్నట్టు ఏం తింటాడు? తినకూరి నా కొరకే వేసుకుంటారా? చేసుకుంటే వేసుకొని తినూరి, లేకపోతే ఎండూరి. ఉన్నవారా పోడా ఎంతెంత మాటలు మాట్లాడుతుంది, ఎట్లా మాట్లాడుతుంది మరిగా? ఉన్నా లేవా బయటికి రాయిగా చేస్తాను ఎట్లనో చేయదట. ఏందే అమ్మ పొద్దు గల మీ లొల్లి, ఒక్కరు కూడా ఖాళీగా ఉండరా? నేనే పెడతాను నా లొల్లి. మరి ఎందుకు ఏమైంది ఇప్పుడు మళ్ళా? చూసినావా కొడుకు గట్లకి వెళ్ళాడదాకా అవన్నా నీకేం లేదు. నేను ఒక్కనాడు జ్వరం వచ్చి పంటనే నీకు పని చెత్తలేవు, ఇది చెత్తలేవు, అది చెత్తలేవని పడుతుంది. పగటిళ్ళకి అవన్నా ఏం కాదు కొడుక. అయ్యో ఏం పన్నాడు మొగోడు ఆ తాకిట్లో ముగ్గెత్తాడా, అలుకు దాల్తాడా, ఏం చేస్తాడు? అత్తేసుకోవాలి. అత్త నేను నేను వచ్చే వరకే లేచి వచ్చినావు. నేను ప్రదర్శన చేయలేదా? మీ వాళ్ళు నాకు ఇచ్చిన సంధి చేసిన పొలగాందు ఎప్పుడు చేసిన సైతం అనటానికి నువ్వెవరు? నువ్వెవరంటే ఏమన్నట్టు? ఏంది భార్యని కాదా, పెద్ద కొడుకు భార్యని కాదా? అయితే ఇది నా ఇల్లు, ఉండబుద్ధి అయితే ఉండు, పిక్కబుద్ధి అయితే ఇక మనం ఇంట్లో ఉండద్దు. ఇక ఎప్పుడు కచ్చే మాట్లాడబట్టే ఎట్లయితే అట్లా ఏడికే పోదాం సారా చెప్పినట్టు నువ్వు ఎటు పోతావే? ఇప్పుడు వదిన కలిగింది అనుకో అలా పుట్టిటికి పోతుంది. మన వాళ్ళతో మనం ఏడి కురుకుతావే? మనకి ఎవరు పోతాను నువ్వు? మరి మనకేమన్నారు? ఇది మన ఇల్లు పెద్ద కొడుకుది, పెద్ద కొడుకుది పా. మా పెద్ద కొడుకుది నేను కట్టినా, నా కొడుకు కట్టిండు. మరి పోదాం పా. బ్యాగ్ పాడగానే మంచుకుంది, బ్యాగ్ ఆవిరి పెట్టుకుంటాను. మళ్ళా చిరు పోతామని పోతిరి బయట దాకా. ఇదైతే ఫ్రీగా తినుడు కూసునుడు అన్ని ఏదంటే అది మంచుకుంటదని ఇడికి వచ్చిర్రా. బయటకు పోతే సాగదా ఇదంతా? అందుకే వచ్చిర్రా పుణ్యానికి తినుకుంటా కూర్చుంటామని. వదిన మంచిగా మాట్లాడు. రోజు పొద్దుగా లేవగానే నువ్వే గొడవ పెడతాను. ఎందుకు పెడతాను ఈ గొడవ? ఓకే మాకు మీ అమ్మ మంచిగానే చేస్తాను, నేనే గొడవ పెడతానా? చేసి పెట్టిన కొద్దీ పూట కొద్ది వేసిన కొద్ది తింటారు, నన్నే మీదికెళ్ళి మాటలు అంటారు. ఒక్కరోజు జ్వరం వచ్చి పడుకుంటే వేసుకోమంటే ఎత్తలేరు. వేసుకోర్రి, ఎవరేమన్నా తినురు, ఏమన్నా వేసుకోరు. నేను చెయ్యా చేస్తే ఎత్తలేకపోతే లేదు, నా ఇష్టం. ఏమన్నావే? ఎందుకు లొల్లి పెట్టావు? నేనేమన్నా జ్వరం వచ్చిందని పన్నది. అయ్యో లే బిడ్డ, మరి ఎందుకు జ్వరం వచ్చింది, మరి సా పెడతా లేమని నేనన్నా. రోజు మీరు షాయ్ వేసిపోతేనే నేను దాగబడితే అన్నా. ఇక గట్లా అన్నాక నేనేమంటా? ఇక నువ్వు అట్లా కరెక్టేనా? ఓనాడు అట్లానే బట్టే పానం బాగాలేకపోతే చెయ్యనా? చేతనట్టే నువ్వే చేస్తాను అనబట్టే. అబ్బో ఎన్ని అబద్ధాలు ఇద్దరు అవ్వ కొడుకులు ఒకటైనా నిన్న అంటారు. ఇదివరకు ఏం మాట్లాడిరు, ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఎవరు నింటేమనుకునేటట్టు. ఏందమ్మా ఇది? 2 రోజులు మంచిగానే ఉంటారు కదా, మళ్ళా 2 రోజులు పెట్టుకుంటారు, మంచుకున్నారు ఇద్దరు. ఇలా పని అస్సలే అయ్యా. ఏం చేస్తారో చేసుకోరి. నీ సక్కన వల్ల కొడుకున్నాడు కదా, అవ్వ కొడుకులు చేసుకోరి, తినుర్రి, ఉండుర్రి. నాకైతే తెలియదు, నన్నైతే నకుర్రి. చేస్తాడు. ఏంది మా కొడుకు పని రాదా? నేను నేర్పలేదా పని? చేసుకుంటావు. కొడుకులకు నేర్పుకున్నాను, ఏం చేసినా చేసుకుంటాను. నేనెందుకు చేస్తానే పని? ఎవరు చేస్తారు? నేనెందుకు చేస్తానంటే ఏంది? నేనెందుకు చేస్తానంటాను? ఇక ఊడుపో చేసుకుందాం. ఏంది ఆకిలి ఊడువు. నాకెందుకంటే ఊడ్చుకొని పని చేసుకోవద్దా? ఊడువని చెప్పనే చేసుకోమని చెప్పే. ఇప్పుడు ఊడ్చుడు ఒక్కటేనా? ఊడ్చి అలుకుదాన్ని ముగ్గేస్తాం. వెయ్యి
నేను ఆ నీకు నేర్చుకోలేదు చిన్నప్పుడు నేను ముగ్గెత్తంటున్నా వెనకొచ్చి అమ్మ నేను ఎత్తనే అనేది పచ్చాను ముగ్గులతాయి నీకు మర్చిపోయినావా అదే ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఆడోళ్ళు ఉంటారు ఒక మగోడు పని చేస్తే చూస్తాడు ఏమనుకుంటాడు చూసేటోడు ఎవరి ఇంట్లో వాళ్ళు మొగోళ్ళు ఆడోళ్ళు కలిసి చేసుకుంటారు వాళ్ళు మొగోడు తెల్లారి వరకు అలుకు తల్తాడు మళ్ళా పెళ్ళవా అందరు అని చూసుకుంటారు నీకు తెలుసా ఎవరికి ఎందుకు చెప్పుకుంటావు తెల్లారి వరకు తలుకునే దానికి ఇప్పుడు ఈ పని అంతా నేను చేయాలంట నువ్వు అంతా చేసుకురా ఎవరు చూస్తలేరుగా ఇది చదువుతుంది ఓం భగపుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై వాసం అనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ అన్నేంది పొద్దునే చేతబడి చేస్తాను ఏమైందన్నా పొద్దునే చేతబడి చేస్తున్నావు అది కూడా మీ ఇంటికి ఉందట చేతబడి కాదు అది ముగ్గెత్తున్నా ముగ్గా అది నువ్వు ముగ్గెత్తున్నావా నేను పెద్ద గ్యాంగ్ ఉందట నువ్వు ముగ్గెత్తే మీ ఇజ్జత పోతుంది కాదే వాళ్ళు ఫీల్ అవుతారే మళ్ళా అంటే అది రామకృష్ణ మెల్లగా వాళ్ళు వింటారు అరే అరే ఎవరికి చెప్పకరా నాకు ఆయనతో మా వాళ్ళు చదిపోతుంది చెప్పనైతే చెప్పక ఎవరికి సరేనా అన్న వాళ్ళకి చెప్పగాని మా అమ్మ లేదు మా ఇంటికాడ ముగ్గెత్తి రాయను నేనేమన్నా సంక్రాంతి ముగ్గులకు పొడిలోకి పోతానా మీ ఇంటికాడ ఏమంటాను ముగ్గు నడు ఏమో నాకేం తెలుసు పోయినాయో ఇది వరకు ఎప్పుడన్నా అబ్బా నా కొడుకు చూడు ఎంత ముద్దుగేసిండు ముగ్గు ఎంత మంచుకున్నది ముగ్గు ఇక అదే సంబరం ఉన్నది ఇంకేం సంబరం మీకు ముద్దుగున్నది ఒక్క నన్ను మెచ్చుకున్నావా గట్లా ఎందుకే దీనికి కూడా రోజులు పెట్టుకుంటారు నేను చదువులో ఫస్ట్ వచ్చినాయే చదువులో ఫస్ట్ వచ్చినోడు ముగ్గెత్తాడా ఎంత మంచిగా నువ్వు ఎంత మంచికేసినావు నా కొడుకు అబ్బో ఎంత మంచికేసిండు నా కొడుకు ముగ్గు దాన్ని చూస్తేనే ఎంత అందం ఉన్నది ఎంత ముద్దుగున్నది వంట చేయిపో గ్యాస్ అయిపోయింది ఎట్లా చేయాలి వంట అయ్యో వంట అంటారు కట్టెల పైన చేయిపో చీ కట్టెల పొయ్య ఆ గొట్టం పట్టుకుని పొయ్యి వదుకుంటే చెయ్యన్నా నేను చెయ్యా కట్టెల పొయ్యి మీద దొరసాను అయితే ఈ కట్టెల పొయ్యి అంటావు నువ్వు నాడుతుంది అండుకోలే కట్టెల పొయ్యి అండుకోలే కుండల్లో అండుకోలే తిండి ఇప్పుడు గిన్నెల వరకే నీకు అది అవుతుంది ఎంతలా అంటుతావు కట్టెలు అంటేనే భయం అవుతుందా ఇయ్యాల వచ్చిన గాసును పట్టుకొని నాడుతుంది కట్టెలు పొయ్యి అండినా నేను అండి 10 మందికి పెట్టినా నువ్వు కాక పొలగానికి ఆకలి అవుతుందంటే ఇట్లా చేస్తాను గ్యాస్ ఎత్తనే అండుతా నేనైతే కట్టెల పొయ్యి మీద అండా ఏం తింటావు ఈ రోజు నాకు ఉపవాసం నేను తినా ఉండు నేను కూడా ఉంటా మరి మీరిద్దరు ఉపాసం ఉంటే నేనేం తినాలి అందరం ఉంటాం అందరం ఉండుడే రోజుకి 5 సార్లు తినటోని ఉపాసాలు మాతో బయటకు టిఫిన్ అని వేసేద్దాం ఎడిపోతున్నామా టిఫిన్ చేయడానికి వచ్చారా ఇంట్లో అత్త కూడా పెట్టుకోరు నాకు అన్న లేకుండా చేసారు ఏమన్నా ఎడిపోతున్నావు మన ఏం లేవాడా ఎందుకు లేవరా ఇప్పుడే పోయి మొత్తం తిరిగి వస్తున్నా అన్ని బంద్ ఉన్నాయి మన ఊళ్ళో లేకుండా పక్క ఊరికి పోతాం మనకు పని లేదా 4 రోజులు తిరిగినా ఒక్కడు ఓపెన్ చేయలే ఏమైందట అడిగితే గ్యాస్ లేదంటారు మరి ఎత్తారా మనం ఏం తింటాంరా ఫుడ్ ఎట్లా మనకు ఎట్లా అంటే ఏం చేద్దాం నేనైతే కట్టెలు పోయి పెట్టుకొని అనుకుంటా అరే నీకు వండుకోనికి వంట నాకు అది కూడా రాదురా ఏం చేస్తాం గిన్నె పట్టుకొని ఇంటింటికి తిరుగు చూసినావు అమ్మా ఇంట్లో సంగతి ఎట్లా గట్లా మాట్లాడుతుంది 1కి 2 నేను 1 అంటే 2 అంటది ఇసంటి కోడలని అయితే ఎక్కడ చూడలే వానికి కర్మానికి చేసినట్టు అయింది లగ్గం ఇట్లా చేస్తుందని నేర్చుకుంటే నేను చేయకనే పోదు మంది మాటలు పట్టుకొని పిల్ల మంచిది అంటే చేసినట్టు అయింది పచ్చపడతలేదవా మా ఇంట్లో ఏం చేయాలి ఎట్లా చేయాలి దాన్ని పట్టుకొని చేసుడు కట్ట ఉన్నది నాకు గోసున్నది పులగాడు తనలాడుతాడు ఎట్లా చేసుడో దాన్ని పట్టుకొని నాకు గోసున్నది 1 అంటే 2 అంటుంది ఇక మనమే చదువుకపోవాలి వాళ్ళు చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం కలుగుతుంది మా గంత పాపం ఎక్కడ లేదు ఏ ఇంట్లో లేదు మీ ఇంట్లో ఉన్నా అదే గంత ఎందుకు లేదు లేదు చెప్పకపోకుంటే కప్పకపోతాయి చుట్టూ 4 ఇండ్లు ఉన్నాయి 4 ఇండ్లలో కోడళ్ళు మంచి కానీ ఇంత కోడలు అయితే నేను ఎక్కడ చూడలేదు అది నా అదురుటం అనుకోవాలి ఏం చెప్తా ఏమి చదరాలే
గసికట్టే బుసికట్టే తెల్లారితే అదే పనే పొద్దుకుతే అదే పనే మాకు లొల్లి. మా అత్తమ్మ వచ్చే కదా ఏం చెప్తాంది నా మీద ఏమన్నా ముచ్చట్లు చెప్తాందా గంత నా మీదకి ఎగబడబట్టే మళ్ళీ వచ్చి నీ దగ్గర ఎరగనట్టు ముచ్చట పెట్టబట్టే నీవిన్నే కొండాలు చెప్తుంది మా కోడలు మంచిది కాదు, పని దానికి లేవది, పని చెప్తలేదు, నీవిన్ని తీర్చని చెప్తాను. అగో నేను ఏం పని చేస్తానని చెప్తాందా? ఇక నేను ఊకనే ఊకొని ఇప్పుడు వేనంకి లొల్లే కావాలి. ఇక పొద్దుగాల అయింది కొద్దిగానే ఇప్పుడు ఊకుంటేనే ఊకుండా ఎట్లా అయితే అట్లా. ఇది వరదాకా ఇంట్లో ఉన్నట్టే ఉండే ఏనంగా పోయి చెప్పొచ్చింది మందికి. నేను ఎవరైనా చెప్పొచ్చిన వాళ్ళకు పోయి ఎవరి ఇంట్లో అత్తలేదా దవడం మన ఇంట్లోనే వస్తుందా? నేనేం చెప్పినా ఎవరో కానీ మంచిగానే చెప్పిర్రు. నువ్వు చెప్పిన వాళ్ళే నాకు చెప్పిర్రు, ఎవరికి చెప్పినావో నువ్వు ఇది వరదాకా పోయి కన్మలుపుకోగానే పోతే చెప్పొచ్చు ఏం చెప్పలే. వచ్చి నీమంటే ఇంట్లో ముచ్చట చెప్తానా? కోడలు లేవదని చెప్పినవట కదా బారెడ్డి పొద్దు వంటదని. లేవలేదు ఒక్కనాడు లేకపోతే రోజు లేవనట్టే చేసినావా ఇక నన్ను? ఇక చెప్పకుండా అని చెప్పినావు అంటారు. మనం మంచి కూడున్నాక మంది ఎందుకు అంటారు? ఇక నేను చెయ్యనే చెయ్య, ఏమన్నా చేసుకోయ్యాలి ఒక్కనాడు కాదు రోజు చేయనే చెయ్య, నేను పనే చెయ్య ఏమన్నా చేసుకోయ్య. మరి ఇక నేను అవతలికి పోవద్దు ఇవతలికి పోవద్దు ఏం పోవద్దు, అవతలికి పోతే పోయినంత మంది వాళ్ళే చెప్పొచ్చింది అని ఒకటి. మరి ఎట్లా చెప్పిర్రు ఇప్పుడు? మరి నీ పేరు ఎట్లా చెప్పిర్రు? నీకెట్లా చెప్పిందో మళ్ళీ నాకెట్లా చెప్పిందో. మరి నిలబడతారా వాళ్ళు? మరి ఇక పోదాం పానవచ్చి మన ఇంట్లో మనం మర్చుకున్నాక ఒత్తట్లేంది దాంతో దానికి లేదా దాని కోడలు. బయట ఎక్కడ దొరుకుతలేదు ఫుడ్, ఇక వీళ్ళనే బతలాడదాం. ఇంకా చెరువు పక్క ఊపినది అమెరికా ఇరాన్ కంటే పెద్ద ఉన్నట్టు చూద్దాం. ఎవరిని అడుగుదాం, ఎవరిని అడిగినా ఎవరు తింటారు. సరే వాయిన అడుగుదాం. ఏంది వాయిన నువ్వు కూడా ఇట్లా చెప్తాను, ఆకలి అవుతాను, బయట ఎక్కడ ఫుడ్ దొరుకుతలేదు, గ్యాస్ లేదని. ఇంట్లో పెట్టకుండా ఇంకేడ పెడతారు నాకు అన్నం. ఇదివరదాకా బాగా ఇద్దరు తిడితిరి కదా నన్ను, మీ అమ్మను కలిసి మీ అమ్మకి అమ్మ అంటే తినుకో. నేను తిట్టినా మీరు ఇద్దరు పెట్టుకుని అన్నట్టారు. మళ్ళీ తెలియదు ఒకరోజు జ్వరం వచ్చి అండుకుందామని గట్లా నేను అన్న మధ్యలోకి రాకపోతే మరి మీ అమ్మ అంటా ఉండే నేను అండపో నా తెలియదు. ఏం టార్చర్ అమ్మ అన్నం అనరాదు, ఆకలి అవుతాను, బయట దొరుకుతుంది గ్యాస్ లేదు ఏం లేదు. ఏం తింటా ఇప్పుడు నువ్వు కూడా ఇట్లా ఊపిడి పెద్ద మనిషి. నాకేం శాతం అయితే బిడ్డ నేనేం వండాలి? ఆ కట్టెల పోయింది నాకు అండుతుందా? నాకు గొట్టం బట్టి ఊదుడు చేసుడు ఏం వండాలి? నేను నువ్వు అదే అడుగుపో అండుతుంది. మరిదిని కొడుకు లెక్క చూసుకుంటాను అని అందరితో చెప్తాను కదా, మా మరిదికి మా అత్తకు మంచిగా పెడతానని చెప్తాను. పో అండుతుంది, పో అన్నీ బతిలాడు, పో అండుతుంది. నాకు శాత కాదు. కార్తీక దీపాల వంటలక్క కూడా ఎన్ని కష్టాలు. మీకన్నా డాక్టర్ బాబే నయం కదా. వాదినే లాస్ట్ 6 hours నో ఫుడ్ అండూరు జర. నువ్వే అండుకోపో నేను అండా. నాకంటే ఇచ్చినాక నేను అనుకోపోదునా? నీ అబ్బా జీవితం అత్త కూడా లొల్లి పెట్టుకుని నాకు పని చెప్తారుగా, వండుకుంటారు. ఇదేంది ఇప్పుడు అన్నం పెట్టు, జ్వరం వచ్చిన చాకరైతే లేదు. అన్నం తినకపోతే ఎట్లుంటా ఇంకా నీరసం రాదా నాకు? ఇంకో ప్లేట్ ఎవరికి? మా అత్తమ్మకు. అత్తమ్మ రా అన్నం తిందు. ఉపాసం అంటే ఏనే ముసల్దాన్ని అయితే గావరైతుందని వచ్చిన తినద్దా? ఇక పట్టుకోరు తిందాం. ఏం చేసినావు? చికెన్ అండి. చికెన్ వాసన వచ్చి ఆడుతున్నారా? చికెన్ వాసన వచ్చి ఆడుతున్నారా? మంచిగా తిన్నా అయిపోయిన. రిమోట్ ఇటు కార్తీక దీపం చూడాలి పడుతుంది. రిమోట్ అయిపోయిన మళ్ళీ రిమోట్ ఆడు ఆడ చూడిపో, నువ్వు గాడ చూడిపో. రాదు చూసినా చూడాగో ఎట్లా కొట్టుకుంటారు రత్త గోడలు. మన లెక్కుంటారా అత్తమ్మ? ఉంటారా? మనం ఎంత మంచిగా ఉంటాం. ఎప్పుడు ఏమన్నా ఆగ చూడు, దాని చూసుడు చూడు, దానికి అత్త చూడు. ఎప్పుడన్నా
ఇవరా అంకలు పెట్టుకున్నారు కానీ తిరగగానే కలిసిపోయారు ఇద్దరు. ఇంట్రెస్ట్ చెర్రా ఇది. ఓకే గాయస్, మేము ఈ షార్ట్ ఫిలిం చాలా కష్టపడి ఇస్తున్నాం. ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి గాయస్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.